బీజేపీ పార్టీ అంటే ప్రవహిస్తున్నటువంటి గంగా నది లాంటిదని, నదిలో కొన్ని సందర్భాల్లో కచరా కూడా వస్తుంటారని, సేవలు కూడా వస్తుంటాయని, 1 కిలోమీటర్ పోయాక కొన్ని సందర్భాల్లో కచరాను తీసి పక్కన పడేస్తారని, కొన్ని శవాలను పవిత్రంగా భావిస్తారని, మరికొన్ని శివాలయం తీసి పక్కన పడేస్తారని, అలాంటిది బీజేపీ పార్టీ అనే విషయాన్ని కొందరు గ్రహించుకోక మాట్లాడుతుంటారని, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి బీజేపీ పార్టీని వదులుకోవడం ఆయనకే నష్టమని, ఆయనకు తొలిసారిగా ఎంపీగా చేసిన పార్టీ బీజేపీ అని, మునుముందు రాజకీయాలు అంతా తెలుస్తుందని బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం సభ్యులు నాగూరావు నామాజీ అన్నారు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి బీజేపీ పార్టీని వదులుకోవడం ఆయనకే నష్టమని, పార్టీ ఆయనకు మంచి గౌరవాన్ని ఇచ్చిందని, ఒకసారి ఎంపీ చేసిందని, జాతీయ కార్యవర్గ సభ్యుడిగా గౌరవించిందని, ఆయన కుమారుడికి పార్టీ టికెట్ కూడా ఇచ్చిందని తెలిపారు. బీజేపీ పార్టీ ప్రవహించే గంగానది లాంటిదని చెప్పుకొచ్చారు. బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న పార్టీ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీనేనని తెలిపారు. రాజకీయాల్లో ఓపిక చాలా అవసరమని, ఓపిక ఉన్నవారికి బీజేపీలో మంచి స్థానం ఉంటుందని, అందుకు దత్తాత్రేయ విద్యాసాగర్ రావు, ఇంద్రసేన రెడ్డిలే ఉదాహరణ అని నాగూరావు నామాజీ వెల్లడించారు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడే కానీ ఇది ప్రవహిస్తున్నటువంటి గంగా నదిలో కచర కూడా వస్తుంటుంది, అక్కడ శవాలను కూడా వేస్తుంటారు. కానీ అది 1 కిలోమీటర్ దాన్ని తీసుకొని పోతుంది. అది కలిసి వస్తే పవిత్రమవుతుంది, లేకపోతే తీసి మూలకు పారేస్తుంది. అబ్జర్వ్ చేసేదా? కాబట్టి భారతీయ జనతా పార్టీ నో బరాబర్ ఉన్నది, బరాబర్ ఉన్నది. నో వినండి, ఈరోజు ప్రధానమంత్రి ఎవరా? ఆర్ఎస్ఎస్ ప్రచారక్ కదా. దానికంటే పెద్ద పోస్ట్ ఏముంటుందా? ఇస్తారు, తప్పేం కాదు. రాజకీయంగా రెండు విషయాలు వాళ్ళకి ఎక్కడ కోఆర్డినేట్ చేయాలో చేస్తాం. భారతీయ జనతా పార్టీ పెద్ద పార్టీయా? ఇప్పుడు ఇంద్రసేన్ రెడ్డి గారికి అవకాశం దొరకలే, గెలవలే, గవర్నర్ పోస్ట్ ఇచ్చిండ్రు, అవునా కదా? ఇప్పుడు లక్ష్మణ్ గారు ఓడిపోయినరు, ఎమ్మెల్యేకి నిలబడలే, ఆయనకు మరి ఇప్పుడు రాజ్యసభ ఇచ్చిందా లేదా? అవసరం లేదు. నో శేఖర్, రెండు విషయాలు ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ స్ట్రాటజీ ఇస్ డిఫరెంట్, విన్నింగ్ స్ట్రాటజీ ఇస్ డిఫరెంట్, పొలిటికల్ స్ట్రాటజీ ఇస్ డిఫరెంట్. రాజకీయాలు నడిపేటటువంటి వ్యవస్థ వేరే ఉంటుంది, ఎన్నికలు నడిపేటటువంటి వ్యవస్థ వేరే ఉంటుంది. ఎన్నికల్లో ఎత్తుగడ వేయాల్సి వస్తుంది. ఎప్పుడు కూడా అవతలో తలవారు తీసుకొని నిలబడినప్పుడు నీవు చేతులు పెట్టుకొని నిలబడితే నడవదు కదా. నేను కూడా తలవారు పట్టాలంటే కొన్ని ఆలోచన చేస్తాను, తప్పేం. ఏమంటారు? నేనేం చెప్తున్నా అంటే, రేవంత్ రెడ్డి ఉపయోగించినటువంటి ఎత్తుగడ తన గుంతల తాను పందికి దేశం అంటే తన దాంట్లో ఉండే ఆయన చెప్పిండు కదా, మా నరేంద్ర మోదీ మంచోడు, అందరు మంచోడు అన్నారు కదా. ఆయన ఏం రాహుల్ గాంధీ మంచోడు, లేకుంటే సోనియా గాంధీ మంచిది అని చెప్పలే, చెప్పిండా? విన్నారు కదా మొత్తం. అంటే ఏమన్నట్లా, నాకు టికెట్ రాలే కాబట్టి రాష్ట్ర నాయకత్వం మంచిది కాదు, నాకు టికెట్ వచ్చినప్పుడు మంచిదేమో. వీళ్ళే ఉన్నారు కదా. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ ఎవరు ఉన్నారబ్బా? మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ ఇదే రాష్ట్ర నాయకత్వం కదా. నేనేం చెప్తా అంటే, ఎట్లుంటుందంటే, మంది నెత్తి పలిగినప్పుడు కొడుకు బాగైంది అంటాం, తన నెత్తి పలిగే పరిస్థితి వచ్చింది అనుకో, అప్పుడు బాగా. కాబట్టి నేను చెప్తా అంటే, ఇట్ ఈస్ మంచి రాజకీయ పరిస్థితి కావు, ఇది మంచిది కాదు. వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ క్యారెక్టర్కు, క్యాలిబర్కు ఇది సరైనది కాదు, ఈ నిర్ణయం సరైనది కాదు. భారతీయ జనతా పార్టీ అందరికీ సమానంగా చూసింది, అందరికి రెస్పెక్ట్ ఇచ్చింది. ఎవరు? 110% అనుమానమా? ఆయన తీసుకోవడం నిర్ణయం వల్ల ఆయన కొడుకు జీవితం కూడా ఖతమైపోయింది, పొలిటికల్ డెత్ ఆయన కొడుకుది. అనుమానం లేదు. ఎవరు చెప్పారు?
బీజేపీ 27% మినిస్టర్లు ఈరోజు ప్రధానమంత్రి బీసీ ప్రధానమంత్రి. భారతీయ జనతా పార్టీ బీసీలకి మీరు దాచిపెట్టుకోండి, ఫస్ట్ నరేంద్ర మోదీ వచ్చిన తర్వాతనే బీసీ కమిషన్ ఏర్పాటైంది. బీసీ కమిషన్ ముందు ఆచార్యకి మెంబర్గా ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. ఈరోజు ఈటల రాజేందర్ ఎమ్మెల్యేకి వెళ్ళిపోతే ఎంపీ టికెట్ ఇచ్చినాం. ఈరోజు బండి సంజయ్కి ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ చేయడం కాదు, ఇప్పుడు మళ్ళా ఎంపీకి నిలబెట్టాం. అరే బీసీలో ఇప్పుడు నిలబెట్టినట్టు మెజార్టీ. భారతీయ జనతా పార్టీ ఏ వర్గాన్ని కూడా పక్కన పెట్టదు. అందుకే సబ్కా సాత్ అన్న కదా నేను. భారతీయ జనతా పార్టీ ఇట్లా తప్పుడు సంకేతాలు ఇవ్వదు. పార్టీ స్పష్టమే